నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థోస్కోపీ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా చాలా మందిలో ఉండే ఒక డౌట్ ఏంటి అంటే, మనం ఆపరేషన్స్ తర్వాత ఫ్రాక్చర్స్ కోసం ఆపరేషన్స్ చేసినప్పుడు ప్లేట్లు కానీ రాడ్లు కానీ ఎన్ని రోజులు ఉంచుకోవాలి, అలా వదిలేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా, తీసేస్తే ఎన్ని రోజులకు తీసేసుకోవాలి అనేది ప్రధానంగా డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా ఫ్రాక్చర్స్ చిన్నపిల్లల్లో అయినప్పుడు వాళ్ళకి వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది కాబట్టి హీలింగ్ కూడా చాలా తొందరగా అవుతుంది కాబట్టి యూజువల్గా చిన్న చిన్న వైర్స్తోనే వాళ్ళకి సర్జరీలు చేస్తామన్నమాట. జస్ట్ ఆ ఫ్రాక్చర్ని పొజిషన్లో ఉంచడానికి ఒక 3 వారాలు వైర్ పెట్టేసి వెంటనే ఆ వైర్లను తీసేయడం 3 వారాల తర్వాత జరుగుతుంది. అలాగా వయసు పెరిగిన కొద్దీ ఒకసారి గ్రోత్ ప్లేట్స్ అన్నీ యూనైట్ అయిపోయిన తర్వాత ఫ్రాక్చర్స్ ఎప్పుడైనా అయితే కనుక ఆ ఫ్రాక్చర్ని ఫిక్స్ చేయడానికి ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ మనం యూజ్ చేస్తాం. ఈ ప్లేట్స్ రాడ్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అది కొన్ని ప్లేట్స్ ఎంఆర్ఐ కంపాటబుల్ ఉంటాయి, కొన్ని ఎంఆర్ఐ కంపాటబుల్ ఉండవు. సో అది డిపెండ్స్. టైటానియం ప్లేట్స్ అయితే కనుక ఎంఆర్ఐ కంపాటబుల్ ఉంటాయి. సో అలాంటి ప్లేట్స్ యూజ్ చేయడం అది మనం డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం, పేషెంట్కి ఏమైనా ఇబ్బంది ఉంది దాన్ని బట్టి మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ప్లేట్లు కానీ రాడ్లు కానీ ఎక్కువ రోజులు అలాగే వదిలేస్తే ఇబ్బంది చాలా పెరుగుతుంది. యూజువల్గా మనకి చేతులు అప్పర్ లింబ్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ప్లేట్ కానీ రాడ్ కానీ ఉన్నప్పుడు అది మ్యాక్సిమం ఎప్పుడు తీసేస్తామంటే 1 సంవత్సరం తర్వాత పేషెంట్స్కి మనం చెప్తాం అవి తీసేసుకోండి అని చెప్తాం. అదే ఒక 2-3 సంవత్సరాలు దాటింది, 4 సంవత్సరాలు దాటింది అనుకోండి, అవి తీయడానికి ఇబ్బంది చాలా పెరుగుతుందన్నమాట. స్క్రూస్ చుట్టూ బోన్ ఎక్కువగా ఫామ్ అయిపోవడము, కొన్ని స్క్రూస్ ఏంటంటే తీయడానికి చాలా ఇబ్బంది అయిపోయి బ్రేక్ అయిపోవడం 4-5 సంవత్సరాలు దాటితే. సో ఆ ప్లేట్ని మనం తీయడానికి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే లోవర్ లింబ్ కాళ్ళలో సర్జరీ అయినప్పుడు ఏంటి అంటే 2 ఇయర్స్ తర్వాత తీసేసుకోమని చెప్తాం. ఎప్పుడు వద్దు, అవాయిడ్ చేయమని చెప్తాము అంటే ఎవరికైతే సర్జరీకి చాలా హై రిస్క్ ఉంది సర్జరీ చేయడానికి, వాళ్ళకి ఫస్ట్ టైం సర్జరీ యూజువల్గా 70-80 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎప్పుడైనా ఫ్రాక్చర్కి ఆపరేట్ చేస్తున్నాము, రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు తప్ప ఇంప్లాంట్ రిమూవ్ చేసుకోవడమే చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే రీసెంట్గా నేను చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉన్నాను. కొంతమంది ఒక 40-50 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు అన్ఫార్చునేట్గా ఇప్పుడు 80 సంవత్సరాలలో పడిపోవడము, ఈ తుంటి భాగంలో ఫ్రాక్చర్స్ అవ్వడము, దాని చుట్టూ ఆల్రెడీ అంతకుముందున్న ప్లేట్ కానీ రాడ్ కానీ ఉండడం వల్ల ఏదైతే సర్జరీ ఇప్పుడు హెల్ప్ఫుల్ అవుతుందో దాన్ని చేయలేకపోవడం, ఎందుకంటే ఆ రాడ్ని ప్లేట్ని తీసేయలేకపోవడం వల్ల కష్టమవుతుంది. చాలా ఇయర్స్ అలాగే ఉండిపోతే అవి కంప్లీట్గా ఫిక్స్ అయిపోతాయి, మనం తీయడానికి ఇంపాసిబుల్ ఉంటుంది. తీయాలంటే కనుక బోన్ని డ్యామేజ్ చేయడము, బ్రేక్ చేయడం ఇలాంటి పద్ధతులు చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి సర్జరీ అయితే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో అవి చేయలేకపోవడానికి ప్రధానంగా లోపల ఉండిపోయే రాడ్లు కానీ ప్లేట్లు కానీ రీజన్స్ అవుతాయి అన్నమాట. సో ఇంప్లాంట్ రిమూవల్స్ చాలామంది డాక్టర్స్ ఏంటంటే వదిలేసేయండి, మాకు అప్పుడు డాక్టర్ చెప్పారండి ఇది వదిలేసేయండి, దాని గురించి ఆలోచించకండి అని చెప్పారు అంటే అప్పుడు డాక్టర్స్ అలాగే చెప్తారు. ఎందుకంటే ఈ సర్జరీ చేసిన తర్వాత ప్లేట్ రాడ్ ఉండడం వల్ల నష్టమేం లేదు. ఎప్పుడో ఒకసారి దానివల్ల ప్రాబ్లం మళ్ళీ పడ్డారనుకోండి, ప్లేట్ చుట్టూ డ్యామేజ్ పెరుగుతుంది, రాడ్ చుట్టూ డ్యామేజ్ పెరుగుతుంది, తీయడానికి ఇబ్బంది అనేది చాలా పెరుగుతుంది అన్నమాట. సో ఇంప్లాంట్ రిమూవల్ ఇదొక పెద్ద సర్జరీ లాగా ఆలోచించకుండా కాలుకి సంబంధించిన ఫ్రాక్చర్స్ లాంటివి అయ్యి ప్లేట్ రాడ్ ఉంటే కనుక 2 సంవత్సరాల తర్వాత తీసేసుకోవడము, చేయికి సంబంధించినవి అయితే కనుక సంవత్సరం తర్వాత తీసేసుకుంటే చాలా బెటర్. ఇంప్లాంట్ రిమూవల్ తర్వాత ఫస్ట్ టైం ఎలాగ మీకు ఫ్రాక్చర్ తర్వాత బరువు పెట్టకుండా ఉండడము, పని చేసుకోకుండా ఉండడము అవన్నీ ఉన్నాయో అవేమి ఉండవు. ఇంప్లాంట్ రిమూవల్ తర్వాత ఓన్లీ ఒక కుట్లు 10 రోజుల తర్వాత కలిసిపోతాయి. అవి 10 రోజుల వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ తప్ప ఆ తర్వాత రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు.